2025 మధ్యకాలానికి వచ్చినప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యం ప్రధాన మార్పులను ఎదుర్కొంది. ఈ ఎన్నికల్లో కూటమిగా పేరుగాంచిన తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన పార్టీ, జేఎస్పీ మరియు భారతీయ జనతా పార్టీ, బీజేపీ మృతి చెంది 175 స్థానాల్లో నుంచి 164 స్థానాలు గెలిచి పలుకుబడి సాధించి రికార్డుగా 4వసారిగా నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చింది. అదే సమయంలో జనసేన నేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ వనరులు, విజ్ఞానం, సాంకేతికత శాఖలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ పేరిట భారీ ఓటమి ఎదుర్కొని అంతర్గత అస్థిరత, ముఖ్యమైన స్థానాల కోల్పోయిన పరిస్థితులు తప్పించుకోలేకపోయింది. అయినప్పటికీ జగన్ రాజకీయ చురుకుదనం కొనసాగిస్తూ పార్టీ పునర్ధన పథకాలను సిద్ధం చేయిస్తున్నారు. కొత్త ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పునరుజ్జీవింపజేయడం, భారీ మౌలిక సదుపాయ ప్రాజెక్టులను చేపట్టడం, డిజిటల్ అడ్మినిస్ట్రేషన్లో వాడుకకు వలన వినియోగాలను, ఎలక్ట్రిసిటీ బిల్లుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు మొదలగు నిర్వహించడం, ఉపాధ్యాయుల ప్రమోషన్లు వంటి ప్రశాసక సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై ప్రాధాన్యత కేటాయించారు. అదే సమయంలో ఆర్థిక వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ వైఎస్ఆర్సీపీపై 65,418 కోట్ల రూపాయలు అంతకొంతలో నిధుల లోటు కారణంగా ఆర్థిక అనర్థాలను పుట్టించామని ఆరోపిస్తుండగా, జగన్ ప్రభుత్వంపై రుణపు సెకల్లో మరింత తీవ్రించే అవకాశాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తంలో కొన్నిసార్లు రాజకీయ ఘర్షణలు సంభవించాయని గమనార్హం. ప్రజా భావోద్వేగం అధికంగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వంటి నాయకులు ఈ ఎన్నిక ఫలితాన్ని రాష్ట్ర రాజకీయ మాంద్యానికి చిహ్నాత్మక ముగింపు అని వివరిస్తున్నారు.